అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ ఇంటికి ఎలాంటి కాంక్రీట్ వాడితే మంచిది? అది ఆర్ఎంసీ కాంక్రీటా? లేదంటే మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీటా? అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇక్కడ చాలా మందికి చాలా రకాలుగా ఆర్ఎంసీ కాంక్రీట్ వాడితే మంచిదా? మిల్లర్ మిక్స్ కాంక్రీట్ వాడితే మంచిదా? అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ మీకు నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు రెగ్యులర్‌గా పెడుతుంటాను. మీకు ఎలాంటి సందేహాలున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు మాతో ఎలాంటి వర్క్ చేయించుకోవాలనుకున్నా అది కన్‌స్ట్రక్షన్ వర్క్ కానీ, ఇంటీరియర్ వర్క్ గానీ మీరు మాతో వర్క్ చేయించుకోవచ్చు. మేము మీకు జెన్యూన్‌గా, క్వాలిటీగా కన్‌స్ట్రక్షన్ కానీ, ఇంటీరియర్ కానీ చేసి ఇస్తాము. ఇక టాపిక్‌లోకి వెళ్తే మొదటగా మనము ఆర్ఎంసీ కాంక్రీట్. ఈ ఆర్ఎంసీ కాంక్రీట్ గురించి తెలుసుకుంటే, ఈ ఆర్ఎంసీ కాంక్రీట్ అనేది మనకు పర్ఫెక్ట్ కొలతలతో మరియు స్టాండర్డ్‌గా డ్యూరబిలిటీ ఎక్కువొచ్చే విధంగా ఉంటుంది. ఈ ఆర్ఎంసీ కాంక్రీట్ వల్ల మీకు టైం సేవ్ అయితుంది. ఇంకా వర్క్ ఫాస్ట్ అవుతుంది. మీకు ఎంత మెటీరియల్ కావాలో అంతే మెటీరియల్ తోటి డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ మెటీరియల్ వేస్ట్ అవుతుందని కానీ, క్వాలిటీ ఏమన్నా తక్కువొస్తుందని కానీ డౌట్స్ ఉండవు. పర్ఫెక్ట్‌గా మనకు కావాల్సిన స్టాండర్డ్స్ తోటి మనం ఏదైతే డిజైన్ మిక్స్‌లో M20 గానీ, M25 గానీ, M30 గానీ ఏదైతే గ్రేడ్ చెప్తామో ఆ గ్రేడ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనకు ఏదైతే కాంక్రీట్ తీసుకొచ్చారో ఆ కాంక్రీట్‌ని ఏదైతే క్యూబ్స్‌లో వేసుకొని దాన్ని టెస్టింగ్‌కి పంపిస్తే ఏదైతే మనం డిజైన్ మిక్స్ కోసం పంపించామో ఆ డిజైన్ మిక్స్ గ్రేడ్ వచ్చిందా లేదా అనేది కూడా మనకు పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. వీటి వల్ల బిల్డింగ్ అనేది కూడా చాలా స్టాండర్డ్‌గా, స్ట్రెంగ్త్‌గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఆర్ఎంసీ కాంక్రీట్‌లో రోబోసాండ్ మిక్స్ చేస్తారు. రోబోసాండ్ మిక్స్ చేయటం వల్ల లైఫ్ అనేది ఉండదు అని భయపడతారు. ఇక్కడ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే వాళ్ళు రోబోసాండ్ అయితే రోబోసాండ్ వాడతారు. ఇసుక అయితే ఇసుక వాడతారు. ఏది తీసుకున్నా ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే రోబోసాండ్‌తో తీసుకున్న మీకు కావాల్సింది గ్రేడ్. ఏదైతే డిజైన్ మిక్స్‌లో వచ్చిన గ్రేడ్ ఉంటుందో ఆ గ్రేడ్ ప్రకారం వచ్చిందా? ఆ గ్రేడ్ ప్రకారం స్ట్రెంగ్త్ ఉందా? లేదా? అనేది మాత్రమే చెక్ చేసుకోవాలి. నేను రోబోసాండ్‌తో అయినా వేసుకోమంటాను. మీరు చాలా వరకు చూసే ఉంటారు. పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అనేది ఎక్కువ శాతం రోబోసాండ్‌తోనే నడుస్తాయి. ఇసుక అనేది కొంచెం తక్కువ వాడతారు. లేదా కొన్ని సందర్భాల్లో సగం ఇసుక, సగం రోబోసాండ్ కూడా వాడతారు. ఒకవేళ మీకు బడ్జెట్ ఉంది, పూర్తిగా శాండ్‌తోని కూడా వాళ్ళు రెడీ మిక్స్ పంపించారు. ఇందులో మీరు చెక్ జేసుకోవాల్సింది ఏదైతే పర్ఫెక్ట్ గ్రేడ్ ఉందో, ఆ గ్రేడ్ ప్రకారము, క్వాలిటీ ప్రకారం వచ్చిందా లేదా? వచ్చిన తర్వాత కొంచెం కాంక్రీట్‌ని క్యూబ్స్‌లో వేసుకొని, ఆ క్యూబ్స్‌ని టెస్టింగ్‌కి పంపించుకుంటే, మనకు వచ్చిన కాంక్రీట్ స్ట్రెంత్ అనేది తెలుస్తుంది. దీనివల్ల మనకు ఆర్ఎంసీ కాంక్రీట్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆర్ఎంసీ కాంక్రీట్‌లో మనకు యాడ్ మిక్చర్స్ అనేది వేయటం జరుగుతుంది. ఈ యాడ్ మిక్చర్ వేయటం వల్ల కూడా మనకు కాంక్రీట్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. బిల్డింగ్ లైఫ్ అనేది కూడా మనకు ఎక్కువ రావడం జరుగుతుంది. ఇకపోతే మాన్యువల్ మిక్సింగ్‌తో పోలిస్తే ఆర్ఎంసీ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండొచ్చు. ఈ కాస్ట్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు కాస్ట్ అనేది పడదు. ఏదైతే తక్కువ క్వాంటిటీతో ఉంటుందో, ఈ తక్కువ క్వాంటిటీతో తీసుకున్నప్పుడు మాత్రమే కాస్ట్ అనేది పడుతుంది. మీరు ఒకవేళ ఆర్ఎంసీ కాంక్రీట్ వేసుకోవాలనుకుంటే క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఒక చిన్న ఇంటికి 100 గజాల ఇంటికి, 150 గజాల ఇంటికి అనేది ఆర్ఎంసీ వాడుకుంటే మీకు ఖర్చనేది ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆర్ఎంసీ వాడేటప్పుడు ఖచ్చితంగా ఈ క్వాంటిటీ చూసుకొనే మీరు ఆర్డర్ చెప్పండి. ఒకవేళ మీకు దగ్గరలో ఆర్ఎంసీ ప్లాంట్ ఉండి, వారు మీకు తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నారు అంటే, మీరు అదే వాడుకోండి. కానీ ఏదైతే తక్కువ క్వాంటిటీ ఉంటుందో, ఆ తక్కువ క్వాంటిటీకి కాంక్రీట్ వేసేటప్పుడు మీరొకసారి కాలిక్యులేషన్ చేసుకొని, మాన్యువల్ మిక్సింగ్‌తో బడ్జెట్ పెరుగుతుందా? ఆర్ఎంసీతో బడ్జెట్ పెరుగుతుందా? అనేది కూడా మీరు గమనించండి. ఇక మాన్యువల్ మిక్సింగ్‌కి వెళ్తే, ఇక్కడ చాలా వరకు క్వాలిటీ అనేది మిస్ అవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే, ఏదైతే డిజైన్ మిక్స్ ఇచ్చిన గ్రేడింగ్ ఉంటుందో అది M20 కానీ, M25 గానీ, M35 గానీ ఇలాంటి గ్రేడింగ్స్ ఉంటాయో, ఈ గ్రేడింగ్‌లో ఏదైతే మాన్యువల్ మిక్సింగ్ వేసేటప్పుడు ఒక బ్యాగ్ సిమెంట్‌కి ఇన్ని బ్యాగుల కంకర, ఇన్ని బ్యాగుల సిమెంటు అని వాడాల్సి ఉంటుంది. ఇలా వాడేటప్పుడు ఏదైతే మాన్యువల్‌గా వర్కర్స్ పనిచేస్తారో, ఈ వర్కర్స్ పనిచేసేటప్పుడు కొంచెం ఎక్కువైనా కావచ్చు, లేదా తక్కువైనా కావచ్చు. ఒక బ్యాగ్ సిమెంట్‌కి కంకర, ఇసుక అనేది కొంచెం తక్కువ వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఎక్కువ కంకర గానీ, సిమెంట్ కానీ వేసుకుంటే వీటి వల్ల
ఏదైతే డిజైన్ మిక్స్‌లో వచ్చిన గ్రేడింగ్ ఉందో, ఆ గ్రేడింగ్ అనేది తక్కువ రావడం జరుగుతుంది. ఇలా తక్కువ వస్తే మనకు బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గుతుంది. దాని స్ట్రెంత్ అనేది కూడా తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇలా వర్క్ చేయించుకునేటప్పుడు ఎక్కువ వర్కర్స్ అనేది అవసరం పడుతుంది. ఏదైతే మీరు మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీట్ వేసుకుంటారో, ఈ వేసుకునేటప్పుడు మీరు ఈ డిజైన్ మిక్స్‌లో కొంత కాంక్రీట్ అనేది మీరు క్యూబ్స్‌లో వేసేసుకొని, ఈ క్యూబ్స్‌ని టెస్టింగ్ పంపిస్తే, ఆ టెస్టింగ్‌లో మీ బిల్డింగ్ స్ట్రెంత్ అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు మాన్యువల్లీ మిక్సింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించి వర్క్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక కంక్లూజన్‌కొస్తే మీరు ఆర్ఎంసీ కాంక్రీట్ అయినా వాడుకోవచ్చు. మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీట్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆర్ఎంసీ కాంక్రీట్ వాడుకుంటున్నామంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే ఆర్ఎంసీ కాంక్రీట్ వాడుకోండి. తక్కువ క్వాంటిటీ ఉంటే మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీట్ వాడుకోండి. ముఖ్యంగా మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీట్ వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా ఏదైతే డిజైన్ మిక్స్ గ్రేడ్ ఉంటుందో, ఆ డిజైన్ మిక్స్ గ్రేడ్ ప్రకారమే వర్క్ అయ్యేలా చూసుకోండి. లేకపోతే మీకు బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేను కోరుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై హింద్.